ఉపరాష్ట్రపతి ఎవరు? మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు తెరపడనుంది. ఈ క్రమంలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమేనా లేదా ఏదైనా సంచలనం జరుగుతుందా? అసలు విజయం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీలు ఎవరి వైపు ఉన్నాయి? రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్ వర్సెస్ బి సుదర్శన్ రెడ్డి. సంచలనాలు నమోదైతే తప్ప ఎన్డీఏ అభ్యర్థిదే విజయం. క్రాస్ ఓటింగ్ పైనే ఇండీ కూటమి ఆశలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే తమ ఎంపీల ఓట్లు సక్రమంగా వేసేందుకు రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు, మాక్ పోలింగ్ నిర్వహించాయి. కాగా రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరికైతే 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజయం సాధించినట్లు. అయితే ఉభయ సభల్లో ఎన్డీఏకే సంఖ్యాబలం ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఎన్డీఏకి 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. దీంతో ఏదైనా సంచలనాలు నమోదైతే తప్ప ఎన్డీఏ కూటమి అభ్యర్థిదే విజయం. అయితే రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఓటింగ్పై చర్చించారు. మరోవైపు ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ టీడీపీ ఎంపీలతో భేటయ్యారు. ఓటింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం ఖాయమని అంటున్నారు టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయ. మేము పొత్తులో ఉన్నప్పుడు తప్పకుండా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపించుకోవడానికి ట్రై చేస్తాం. మీ చెప్పిన లాజిక్ అదే అనుకుంటే మరి ఆయన తమిళియన్ రాధాకృష్ణ గారు మరి డిఎంకే ఆయనకి వేస్తుందో లేదో మరి మీరు చూడండి. మరి మన పొత్తులో ఉన్నప్పుడు దాని ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటిస్తారు. ఎన్డీఏ క్యాండిడేట్ ఉన్నారో రాధాకృష్ణ గారు, ఎన్డీఏకి పూర్తి స్థాయిలో నెంబర్స్ అనేది ఉన్నవి, అనుకూలంగా ఉన్నాయి. ఏదైతే అనుకూలంగా ఉన్న నెంబర్స్ ఉన్నాయో దానికంటే కూడా ఇంకొక 10%, 15% ఎక్కువ వస్తాయని ఆలోచిస్తున్నాం. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్తా ఉన్నాం. 15% మాకు ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నాం ఎన్డీఏ క్యాండిడేట్కి. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మాకే ఎక్కువ వస్తాయి, ఎన్డీఏ క్యాండిడేట్కి ఎక్కువ వస్తాయి, రాధాకృష్ణ గారికి ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నాం. ఇక వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. మరోవైపు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. యూరియా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికను మరి అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగింది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరి ఈ ఎరువుల సమస్య, ప్రధానంగా యూరియా సమస్యను ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దీన్ని పరిష్కార మార్గానికి ప్రయత్నాలు కూడా జరపలేదనే విషయాన్ని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. 7 ఎంపీలున్న బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. విపక్షాల అభ్యర్థికి ఆప్ మద్దతిచ్చింది. అయితే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా నెలకొంది. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.